ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు 300 రూపాయల తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే పల్నాడు జిల్లాలో 2 ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపిలో జరిగితే 2 రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేటలో 2, వినుకొండలో 1, మరో 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే 2 ఆత్మహత్యలు జరిగితే మరో 3 ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట, ప్రతిపక్ష నాయకుడిని. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదుగో మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి, ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి